సాంఖ్యయోగం 2వ అధ్యాయం ముఖ్యాంశాలు 1వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు అర్జునుడు యుద్ధం చేయడం ఇష్టం లేక వ్యాకులత్వంతో శోకంతో భీష్మ ద్రోణాదులను ఎలా ఎదిరిస్తానని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. తనలోని ధర్మచింతనను గుర్తించమని శిష్యుడు శరణాగతుడు అయిన తనకు కర్తవ్యం ఉపదేశించమని తన శోకం తీరే మార్గం చెప్పమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ చేసిన సాంఖ్యయోగ వివరణ. 31వ శ్లోకం నుండి 38వ శ్లోకం వరకు క్షాత్రధర్మాన్ని అనుసరించి యుద్ధాన్ని ఎందుకు చెయ్యాలో చెప్పడం. 39వ శ్లోకం నుండి 53వ శ్లోకం వరకు కోర్కెను వీడినా కర్మ చేయడం నిష్కామకర్మ వివరణ. 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుని లక్షణాలను గొప్పదనాన్ని గురించిన వివరణలున్నాయి. సంఖ్యతో కూడినది సాంఖ్యం. సంఖ్య అంటే సాధారణంగా లెక్కపెట్టడమని అర్థం. కాని గీతలో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని బేరీజు వేసుకోవాలంటే ఆత్మ అనాత్మలను తెలుసుకోవాలి. ఆత్మకాని వస్తువుల యొక్క సంఖ్యను చెప్పేది సాంఖ్యశాస్త్రం. కనుక సాంఖ్యమంటే జ్ఞానమని అర్థం. ఈ విశ్వంలో 24 తత్వాలు లేదా 96 తత్వాలుంటాయి. వాటిని చక్కగా పరామర్శించి లేదా ఆలోచనతో కూడిన పరిశోధన చేసి ఇవన్నీ ఆత్మరూపం కావని వాటిని విడిచిపెట్టి ఈ తత్వాలన్నింటికీ సాక్షిగా ఉన్న పరమాత్మను తెలుసుకోవడమే సాంఖ్యవిద్య. ఈ అధ్యాయంలో చక్కగా ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఈ విశ్వంలో నీరు, నిప్పు, నేల, నింగి, గాలి అనే 5 పంచభూతాలతో ఉండే దేహ భౌతిక స్వరూపం యొక్క నాశనం చెప్పబడింది. ఎక్కువగా జ్ఞాన సంబంధమైన అంశాలు చెప్పడం వల్ల సాంఖ్యయోగం అని పేరు వచ్చింది. అయినా అర్జునుడు బంధు మిత్ర సోదరులైన వారిని రాజ్యాధికారం కోసం చంపడం పాపమనే భ్రాంతితో దుఃఖంలో మునిగిపోయాడు. కనిపించే శరీరం వేరు, నిత్యమైన ఆత్మ వేరు. ఈ రెండింటికీ ఉన్న భేదం కాని యథార్థ స్వరూపం కాని శోకంలో ఉన్న అర్జునుడికి తెలియక అన్నీ తెలిసినవాడిలా ధర్మాలను చెబుతున్నాడు. పరస్పర విరుద్ధమైన భావాలతో ఉన్న అర్జునుడి మాటలు విని నవ్వుకొని అర్జునుడి అజ్ఞానాన్ని తొలగించడానికి కృష్ణుడు సాంఖ్యయోగాన్ని చెప్పాడు. యుద్ధం చేయడానికి ఇష్టపడని అర్జునుడితో నీది నీచమైన ప్రవర్తన, పైగా శాశ్వతంగా అప్రతిష్ఠ కలుగుతుంది, నరకం పొందడానికి కారణమవుతుంది. అర్జున, ధర్మరక్షణ కోసం మహాయుద్ధం చేయవలసిన సమయంలో పామరులు తప్ప పండితులెవ్వరూ ఇలా మోహాన్ని పొందరు అన్నాడు కృష్ణుడు. నీకు తగని పని చేస్తున్నావు. స్వధర్మం విడువవద్దు. యుద్ధవీరుడిలా ఉండు, నపుంసకుడిలా ఉండకు. అధైర్యం, మనోదౌర్బల్యం నీకు రాకూడదు. అర్జున, యుద్ధం చెయ్యి. అర్జున, నిజమైన జ్ఞానమున్నవాడు బ్రతికి ఉన్నవారికోసం కాని చచ్చినవారికోసం కాని దుఃఖించడు. ఎందుకంటే ఆత్మ శరీరం రెండూ వేరు. చావు పుట్టుకలు కేవలం శరీరానికే, ఆత్మకు లేవు. ఈ శరీరంలో బాల్యం, యవ్వనం, ముసలితనమనే దశలు సహజం. ఈ అవస్థలన్నీ శరీరానికి మాత్రమే, ఆత్మకు చెందినవి కావు. పాతబట్టలు నలిగిపోయి చిరిగిపోయి చివికిపోతే వదిలివేసి ఎలా కొత్తబట్టలు ధరిస్తామో అలానే ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది.